రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదికి వాటిని కనుగొందును. హల్లెలూయా. మరి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో దేవుడు సెలవిచ్చినటువంటి మాట, మరి చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీల కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి అక్కడ కాపర్లకు దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు, కానీ మరి కాపర్లు వారి స్వంత ప్రయోజనాలకు మాత్రమే వారు జీవించినట్టుగా, వారు గొర్రెలను మేపడం మానేసి వారికి ఇష్టం వచ్చినట్టు వారిని విడిచిపెట్టుట, గొర్రెలు చెదిరిపోవటం మనం ఇక్కడ చూస్తున్నాం. చెదిరిపోయినటువంటి గొర్రెలను వెదికి వాటిని రక్షించేటువంటి బాధ్యత ఇక్కడ ఎవరు మరలా తీసుకుంటున్నారంటే దేవుడు. హల్లెలూయా. ఇజ్రాయేలు ఏ దేశాలకైతే చెదిరిపోయిందో, ఆ జనాంగము ఎక్కడికైతే చీకటి గల ప్రదేశాలకు వెళ్ళిపోయిందో అక్కడి నుంచి తిరిగి తీసుకొచ్చేటువంటి బాధ్యత దేవుడు ఇక్కడ తీసుకుంటున్నారు. హల్లెలూయా. నేనే ఒక కాపరిని అవుతాను, నేనే నా ప్రజలను నేను మరలా రక్షించుకుంటాను. ఈ కాపర్లకు నేను అప్పగించాను, కానీ వారి సరిగా అయినటువంటి త్రోవలో నా మందను మేపలేకపోయారు కనుక నా మంద చెదిరిపోయింది. నా మందను మళ్ళీ నేనే కనుగొంటానని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నారు. హల్లెలూయా. ఇజ్రాయేలు మాత్రమే కాదు, కానీ ఈరోజు మనందరం కూడా చెదిరిపోయినటువంటి వారముగా ఉన్నాం కదండి. ఆయా మత విశ్వాసాలకు చెదిరిపోయినటువంటి వారం, లేదా ఆయా భాషలలో ఉన్నటువంటి వారము, లేదా ఆయా దేశాల్లో మనం ఏం చేస్తున్నామంటే చెదిరిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి మానవులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని వెదికి మనల్ని కనుగొని మరలా ఆయన మనలో మనల్ని చేర్చుకున్నాడు. హల్లెలూయా. తప్పిపోయిన గొర్రెగా ఉన్నటువంటి మనల్ని, చెదిరిపోయినటువంటి గొర్రెగా ఉన్నటువంటి మనల్ని, కాపరలేని గొర్రెగా ఉన్నటువంటి మనల్ని దేవాది దేవుడే గొప్ప కాపరిగా ఉండి మనల్ని ఆయన రక్షించుకుని ఆయన మార్గంలోనికి మరలా మనల్ని తెచ్చుకున్నాడు, ఆయన దొడ్డిలోనికి మరలా మనల్ని తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో కదా. మనము ఆయనని వెదికి రాలేదు, దేవుడు మనల్ని వెదికాడు. అనేక గొర్రెలు ఆయనకున్నాయి, అనేకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. అయితే ఆ ప్రదేశాలన్నిటిలో ఆ చీకటి గల స్థలంలో మనం ఇరుక్కుపోయినప్పుడు దేవుడు ఆ చీకటిలోనికి వెలుగుగా ఆయన వచ్చి తప్పిపోయినటువంటి మనల్ని, తొట్టిల్లిపోయినటువంటి మనల్ని, పడిపోయినటువంటి మనల్ని ఆయన బాగు చేసుకుని మరలా తీసుకుని వచ్చి ఆయన దొడ్డిలో మనల్ని నిలబెట్టాడు. ఇంతకంటే గొప్ప దేవుడు ఎవరు ఉంటారండి? కాబట్టి మనం దేవుణ్ణి విశ్వసించేటువంటి వారముగా ఉండాలి, మనం దేవుణ్ణి ఘనపరిచేటువంటి వారముగా ఉండాలి. నిజంగా దేవునికి ఎంత ప్రేమ ఉందో కదా మన పైన. తప్పిపోయినటువంటి మనల్ని, లేదా చెదిరిపోయినటువంటి మనల్ని విడిచిపెట్టేవచ్చు ఆయన, ఎందుకంటే ఇంకా గొర్రెలు ఆయనకున్నాయి కాబట్టి. కానీ ఆ తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రె కోసము కాపరి ఎంతగా వెతుకుతున్నాడంటే, నీవు నేను ఆ తప్పిపోయినటువంటి గొర్రెగా ఉన్నాము. మనల్ని దేవుడు వెదికి వచ్చి కనుగొని రక్షించి మరలా తిరిగి చేర్చుకున్నాడు. హల్లెలూయా. మనలో యథార్థత లేదు, మనలో భక్తి లేదు, మనలో విశ్వాసం లేదు, మనలో ఏ మంచి కూడా లేదు. అయినప్పటికీ కూడా దేవుడు తన కృప చేత మనము ఆయన గొర్రెలమని ఆయనే మనల్ని గుర్తించి మన యొద్దకు వచ్చాడు. హల్లెలూయా. మనము ఆయన స్వరం వినేటువంటి గొర్రెలుగా ఉండాలి. ఆయన వచ్చారు కాబట్టి మనం చులకనగా చూడడం కాదు, కానీ మనము ఆయనని వెంబడి నడిచేటువంటి గొర్రెలుగా ఉండాలి. ఆయన స్వరము గుర్తు పెట్టుకుని ఆయనను వెంబడించేటువంటి స్వరము ఆ బిడ్డలుగా మనం ఉండాలి. ఎందుకు అనంటే మనము మన కాపరిని విడిచిపెడితే మనకు వేరే కాపరి ఎవరు ఉండరు. మనము చుట్టూ ఉన్నటువంటి మృగాలకు ఆహారంగా మారిపోతుంది. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి అపవాదికి మనము ఆహారంగా కాకుండా ఉండనట్లు మనం సురక్షితంగా భద్రంగా ఉండాలి అంటే మన కాపరి మన యొద్దకు వచ్చారు కనుక, మన కాపరి మనల్ని కనుగొన్నాడు కనుక మనము ఆయన దొడ్డిలో ఉండేటువంటి గొర్రెలుగా, ఆయన మాటలు ఆయన స్వరము వినేటువంటి గొర్రెలుగా మనం ఉండాలి. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి కాపరం అనుకున్నాడు కనుక మనము కూడా ఆయన మాటల కొరకు, ఆయన యొక్క మనకిచ్చినటువంటి నిబంధనల కొరకు, వాగ్దానాల కొరకు మనము కూడా ప్రాణం పెట్టేటువంటి స్థితిలో మన యొక్క జీవితాన్ని మనం కొనసాగించాలి. యథార్థంగా, నీతిగా, భక్తితో కూడినటువంటి జీవితం జీవించుటకు వేగిరిపాటుతో ఉండాలి. అటువంటి కృపా ధన్యత మనందరికీ దయచేయనుగాక. మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. అయా తప్పిపోయినటువంటి గొర్రెగా మేము ఉండగా, అయా చెదిరిపోయినటువంటి మందలో మేము ఉండగా ప్రభువా,
అయా మమ్మల్ని తిరిగి చేర్చుకున్నటువంటి దేవుడు, మమ్మల్ని నాయన అయా నా తండ్రి నాయన వెదికి రక్షించినటువంటి దేవా మీకు శతకోటి వేలాది వందనాలు. అయా నా తండ్రి నీవే నా ప్రభ మమ్మల్ని చేర్చుకున్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ అయా నీ మాటను విని ఎల్లప్పుడూ నీలో ఎదిగేటువంటి ధన్యత మాకు దయచేయమని, మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని, ప్రార్థన దయచేసి మీ బాధసని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి నేమగా బ్రతిమలాడి వేడుకొని పొందించున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.